హలో గిల్ బాయ్, నైస్ టు మీట్ యూ. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నారా? లేకపోతే ఫైనల్ కోసం బాధపడుతూ ఏడుస్తున్నారా? చూడు పరాగ్, మేము ఏడ్చేవాళ్ళం కాదు, ఏడిపించేవాళ్ళం. చూస్తావుగా, ఇప్పుడు సెమీఫైనల్ ఉంది కదా మనకి, అక్కడ తెలుస్తుంది మేము ఏడుస్తామో లేకపోతే మిమ్మల్ని ఏడిపిస్తామో. అన్న, ఈ ఆరాన్ని ఏడిపియాలంటే అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ యశస్వి జైస్వాల్ ఉండడం మాత్రం మర్చిపోకు. అరే, నువ్వు ఉన్నావు కదా ఆ టీంలో, మర్చిపోయాను, సారీ. అంటే ఏంటన్నా, నేనున్న విషయం మీకు తెలియదా? నీ చూసుకో, అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. నేనున్నానని నీకే కాదు, స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రతి బాల్ 6 కొట్టకపోతే నా పేరు యశస్వి జైస్వాలే కాదు. చూసుకో మరి. నువ్వు ప్రతి బాల్ 6 కొడుతూ ఉంటే చూస్తూ ఊకటమా? మా దగ్గర జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, తెలుసుగా మనోడు ఎలా వేస్తున్నాడో. ఆయన వేసే స్పీడ్కి నీ వికెట్ ఎగిరిపోయి గ్రౌండ్ అవతల పడుతుంది. చూసుకో మరి. అన్న, ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మహా అయితే ఈ జీటీ వాళ్ళు ఒక 11 మంది ఉంటారు, బౌలింగ్ వేసే వాళ్ళు ఒక 4 ఉంటారు. వాళ్ళందరూ బౌలింగ్లో మినిమం ఓవర్కి ఒక 4 సిక్స్లు కొట్టినా సరిపోతుంది కదా. లేదా 5 సిక్స్లు కొట్టేసి మనం ఫైనల్కి వెళ్ళిపోదామా? చెప్పనా, నీకు ఏ ఆప్షన్ కావాలి? రే వైభవ్గా, నువ్వు ఉన్నది ఎంతరా? నువ్వు ఉన్నదేమీ ఇంత, మాట్లాడేదేమీ ఇంత. చూడు తమ్ముడు, చిన్న పిల్లవాడి చిన్న పిల్లలాగా ఉండు. ఎస్ఆర్హెచ్ మీద 29 బాళ్ళలో 97 కొట్టినట్టు అనుకుంటున్నావా? నీ వికెట్ తీసానికి మా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నాడు మా సిరాజ్. చూసుకోమరి. అన్నా, నన్ను భయపెట్టాలని చూడకు. నాకు భయం వేస్తే ఇంకా బలంగా కొడతా, మీరు తట్టుకోలేరు. అనవసరంగా వచ్చామా, 2 పాయింట్లు ఇచ్చామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. ఏంటి, గుజరాత్ ఫ్లైట్కి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని రెడీగా ఉంచుకోండి, ఎందుకంటే ఇంటికి వెళ్ళేది మీరే కాబట్టి. చూడు తమ్ముడు, నువ్వు 6లు 4లు కొడటానికి కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ కన్సిస్టెన్సీ ప్లేయర్ ఈ సాయి సుదర్శన్ ఉన్నాడు, అది మర్చిపోకు. ఆ తర్వాత ఈ జాస్ బట్లర్ ఉన్నాడని మాత్రం మర్చిపోకు. అన్నిటికన్నా ముఖ్యం, ఈ టీంని నడిపించే ఈ గిల్ ఉన్నాడని మాత్రం మర్చిపోకు. ఈ గిల్ చేసే సెన్సేషనల్ అలా ఇలా ఉండదు. నేను చేసే బ్యాటింగ్, నేను చేసే బౌలింగ్ చేంజెస్, నేను చేసే కెప్టెన్సీ వల్ల మీరు ఇంటికి బరాబర్ వెళ్తారు. ఇదే నా ప్రామిస్. గుజరాత్ మా గ్రౌండ్, ఫైనల్కి మేము వెళ్తున్నాం, మేమే కప్పు కొడుతున్నాం. చూసుకోండి. దమ్ముంటే ఆపాలనుకుంటే ట్రై చేయండి, చూద్దాం. చూడు గిల్లు, మీరు ఫైనల్ పోతానికి ముందు మమ్మల్ని ఆపాలి. మమ్మల్ని ఆపడం అంత ఈజీ కాదు. మీరు ఎలా కాన్ఫిడెన్స్తో ఉన్నారో మేము అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. చూసావు కదా మా బుడ్డోడు ఎలా కొట్టాడో. మీ కగిసో రబాడాకి, మీ మహమ్మద్ సిరాజ్కి, మీ రషీద్ ఖాన్కి ఇదే నా వార్నింగ్. మేము వస్తున్నాం, ఖచ్చితంగా సెమీఫైనల్లో గెలుస్తున్నాం, ఫైనల్కి వెళ్తున్నాం. మీకే దమ్ముంటే, మీ బౌలర్లకి దమ్ముంటే మా వైభవ్ని ఆపి చూడండి, చూద్దాం. ఓకే పరాగ్, చూసుకుందాం. ఓకే, చూసుకుందాం.